నా పేరు మంగల్ మురళి. మా విలేజ్ గాజులగూడెం, మండల్ పాపన్నపేట్, జిల్లా మెదక్, నియోజకవర్గం మెదక్. ఎమ్మెల్యే రోహిత్, ఎంపీ రఘునందన్ రావు. 2001 నుంచి సర్పంచ్కి పోటీ చేసాం సార్. 2001 నుంచి 2006 దాకా కాంగ్రెస్ పార్టీ నుంచి, 6 నుంచి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినాం. అయినా పెద్దలు మాకు సహకరించకపోతే మాకు గౌరవ ఇవ్వకపోతే మేమేం చేసినామంటే 2014లో టీఆర్ఎస్ మారి టీఆర్ఎస్లో నుంచి మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేసిన సర్పంచ్కి స్వల్ప మెజార్టీతోటి ఓడిపోయినా. అప్పుడు కూడా దేవేందర్ రెడ్డి సాబ్ కూడా మాకు సహకరించలేదు సార్. ఎందుకంటే వాళ్ళకి ఏందున్నదంటే వాళ్ళకు మా బలమైన నాయకుడు కాలేదు. అప్పుడు బలం లేనప్పుడేమో మంగల్ మురళి అంటే కూడా అవసరం సార్. ఇప్పుడు మంగల్ మురళి ఇప్పుడు ఓట్లప్పుడు అవసరపడతాడు. ఇక ఓట్లు అయిపోయినాయంటే అవసరం అనేది ఉండదు, ఎవరికి కూడా ఉండదు, ఏ పార్టీలో అయినా. కానీ ఎవడైనా కానీ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కార్యకర్తలకు ఎవడైతే ప్రిఫరెన్స్ ఇస్తాడో అప్పుడే వాడు నాయకుడు. వాస్తవంగా సార్ అదంతా వాడు చెప్పినోడంతా అదంతా వాళ్ళు మారిరేమో కానీ నేనైతే మారలేను సార్. నేను పార్టీకి ఒక పైసా తీసుకునే అవసరం నాకు కూడా ఇప్పటికి లేదు. మండల్ లెవెల్లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడంటే అక్కడ ఏ శిక్షకు అంటే ఆ శిక్షకు మేము ఒప్పుకునే తనకు సిద్ధం సార్. మేము అంటే మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడు కదా సార్, మా ఊళ్ళో ఒక అతను ఉండి ఆయన పార్టీ మారి ఆ పార్టీలకి కాంగ్రెస్లోకి వచ్చి ఆయన జర డబ్బున్న మనిషి కాబట్టి వాళ్ళు డబ్బు తీసుకుంటా ఆ పని చేసారు సార్. వాళ్ళు నాతో డబ్బు లేదు, డబ్బు లేక మేము ఇవ్వలేకపోయినాము. వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా మారుకుంటా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సార్. కాంగ్రెస్ నుంచి ఎందుకు మారాల్సి వచ్చినట్టు వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తలేరు కదా సార్ మాకు పెద్ద మనుషులు. ఇదే శశిధర్ రెడ్డి మమ్మల్ని కేర్ చేయలేడు. అప్పుడు కేర్ చేయకపోతే మేము టీఆర్ఎస్లో పోయినాం. టీఆర్ఎస్లో పోయినాక మమ్మల్ని ఓట్లు వేయించుకున్నాడు ఇదే దేవేందర్ రెడ్డి. వేయించుకున్న తర్వాత కూడా మమ్మల్ని కేర్ చేయలేడు. ఆయన కాంగ్రెస్లో జెడ్పీటీసీ గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్లోకి రాగానే నాకు జెడ్పీటీసీ అవసరం అని దేవేందర్ రెడ్డి అన్నాడు సార్. నాకు అన్నట్లో మేము మళ్ళీ 2018లో మళ్ళీ 19 ఎలక్షన్లో మళ్ళీ ఈయన ఎల్లప్పుడు ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన అరికల అమృతరావు ఇంకా 4 పెద్ద మనుషులు వచ్చి నా ఇంట్లో కూర్చుండి 2019లో ఎలక్షన్లో వచ్చినాయి కదా ఓడిపోతుందని తెలిసి కూడా మళ్ళీ నేను కాంగ్రెస్ నేను ఉన్నాం మేము ప్రిఫరెన్స్ ఇస్తాం నీకు అని చెప్పి వాళ్ళ అచ్చుట్లో మళ్ళీ నేను పార్టీ మారవలసింది సార్. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా సార్. ఇప్పటికైతే మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల దాకా కొనసాగుతుంటాం సార్. కేసీఆర్ అనేటివాడు 10 సంవత్సరాల్లో ₹1,00,000 రుణమాఫీ ఇప్పటికి కాలేదు సార్. నాకు ఇప్పటికి కూడా కాలేదు. వాళ్ళు చేసినామంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అది ఎవరికి సార్ ఉన్న వాళ్ళకే చేసిన కానీ లేని ప్రజలకైతే ఏం లేదు. చీరలు వంచింది సార్, ఏం లేదు. ఆ చీరలు వంచి ఆ ఆడోళ్ళకు ఆ చీరలు వంచుకుంటా ఆ పని చేయించుకుంటూ కానీ ఏం పని చేయలేదు. వీళ్ళు వచ్చిన ఒక సంవత్సరం లోపల 2 లక్షల వరకు ఉన్న వారికి మాత్రము రుణమాఫీ కంపల్సరీ అయింది సార్. కానీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాత్రం రుణమాఫీ కాలేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు జరిగినాయి అయితే బస్సు ఒకటైంది సార్. బస్సు ఫ్రీ, గ్యాసు, కరెంటు, రుణమాఫీ సార్. ఇవి ఇప్పుడు జరిగినాయి. ఇప్పుడు ఇడికెళ్ళి ఇచ్చేది కూడా డబల్ ఏది ఇందిరమ్మ ఇండ్లు సార్ ఇప్పుడు ఇస్తామని చెప్పి మళ్ళీ అది చేస్తారు. కమిటీలు కూడా వేసారు సార్. ఇవి జరిగేదంతా ఇప్పుడు 2500 మాత్రం ఇప్పటికీ ఇంకా అమలు చేయలేరు. అది ఇవ్వలేకపోయిందంటే బడ్జెట్ అనేది లోటు ఉంది కదా సార్. అక్కడ ఇచ్చిండు కానీ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది సార్. అది చేసేది 10 సంవత్సరాలని చేయని పని నీకు 5 సంవత్సరాలలో చేయాలని గ్యారంటీ ఏం లేదు కదా సార్. నీకు మమ్మల్ని కంపల్సరీ చేస్తాడు సార్ రేవంత్ రెడ్డి. నా 5 ఏళ్ళ మొత్తం పూర్తి చేసే వరకు మాత్రం మొత్తం కంప్లీట్ చేస్తాడు సార్. ఆయన చెప్పినాం సార్ మేము అన్నీ ప్రతి ఒక్కరికి ఈ గ్యాస్ కానీ బస్సు కానీ రుణమాఫీ కానీ ఎక్కువ మాత్రం రుణమాఫీ చేసాం సార్. ఇన్లది రుణమాఫీ చేసుకున్నాం మేము. చేసుకుంటే వాళ్ళు మాకు క్యాష్ అయ్యారు. వాళ్ళని ప్రజల్లో తిరిగి చెప్తేనే వాళ్ళు మాకు ఓట్లు వేసారు సార్. వాళ్ళు ఎట్లా అనిపించింది సార్ ఎప్పటికైనా ఇప్పటికి కూడా పోటీలో చేయాలని ఉన్నది నాకు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్కైనా సరే ఇప్పటికి కూడా పోటీ చేయాలన్న ఉద్దేశం. వాళ్ళ అధికారం జీర్ణించుకోలేము సార్. అది ఓడితే గెలుస్తారు సార్. దాన్ని ఏమున్నా సార్ దాన్ని మేము అంతేం ఫీల్ కాలేము. మేము ఓడిపోయినా ఫీల్ కాలే. అది ఎట్లాగో వాళ్ళు ఉన్నారు కాబట్టి బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి మేము గెలుస్తామా ఓడతామా అనే ఉద్దేశం కాదు సార్. కానీ అది ఒకటి నా పట్టుత్వం అనేది సూచించుకోవాలని నా ఉద్దేశం సార్. ప్రజలకు సేవ చేయాలని సార్, ప్రజలను సేవ చేయాలి, ఊరును బాగు చేయాలని సార్ ఇదంతా చేసేది. సీసీ రోడ్లు సార్, సీసీ రోడ్లు చేసుకోవాలన్నది మాకు. గాజులగూడెంలో సీసీ రోడ్లు చేసుకోవాలన్నది. ఇండ్లు డెవలప్మెంట్ చేసుకోవాలన్నది. గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇండ్లు డెవలప్మెంట్ చేసుకోవాలి, సీసీ రోడ్లు చేసుకోవాలి, పలుకుబడి కావాలి సార్ మాకు అని ఉద్దేశం ఉన్నది. ప్రణాళిక సిద్ధం అంటే మాకు సీసీ రోడ్లు చేయాలన్నది సార్. మాకు మొత్తంలో సీసీ రోడ్లు ఇండ్లు చేయాలన్నది మాకు మొత్తంలో. మేము ఏం చేయలేము సార్. అదే వాళ్ళు చెప్పిందే మేనిఫెస్టో. అది మేమేం చెప్పలేము ఇప్పటికి కూడా.
వాళ్ళు పెద్దలు చెప్పిన దాని మీదనే మేము ఫాలో అయినాం సార్. మేము ఇక భవిష్యత్ సంగతి అంటే ఇప్పుడు ఏం చెప్పలేము కదా మనం. మాజీ సర్పంచ్ అంటే జస్ట్ క్లెమెంట్ అని ఆయన ఇక్కడ గెలిచిండు. ఇన్వన్మాస్ అయింది సార్. ఆయన పోయిండు అక్కడ బిహెచ్ఎల్లో ఇన్వన్మాసే సార్. ఏకగ్రీవంగా ఎన్నికైపోయి జెంట్స్ పేరు జస్ట్ క్లెమెంట్ ఆయన గెలిచిండు. ఇక్కడనే మన ఇన్వన్మాస్ వెళ్ళిపోయి ఆయన ఎక్కువ సిటీలో ఉంటుండే సార్. బిహెచ్ఎల్లో ఉంటుండే, ఏదైనా అవసరం ఉన్నప్పుడు వస్తుండే, పని చేస్తుండే. ఇక పరిపాలన అంటే ఆయన ఉన్నా లేకున్నా ఒకటే సార్ మాకైతే. ఆయన ఉన్నా లేకున్నా, గెలిచినా గెలవకపోయినా ఆయన దాని మీదనే ఉన్నాడు. ఆయన సిటీలో ఉంటాడు కాబట్టి ఎవరు పట్టించుకోకపోతారు ఆయనను. ఏకగ్రీవంగా ఎందుకు చేసిరంటే ప్రజలంతా ఒక వైపు అయ్యారు సార్. అప్పుడు ప్రజలందరూ మాకు ఎస్సీ క్యాండిడేట్ దొరకలేక ఇన్వన్మాస్ అయిపోయింది సార్ అది. అప్పుడు మేము కూడా ఏం చేయలేము. మాకు అప్పుడు కూడా ప్రభుత్వం కూడా లేదు కదా సార్. అప్పుడు మాకు లేనందుకు మేము సబ్జెక్ట్గా ఊకుండవలసి వచ్చింది సార్. మేము మాకైతే ఏమి ఇవ్వలేదు సార్. ఇక వాళ్ళు ప్రజలకు ఏమి ఇచ్చుకుంటాం మాకు తెలియదు. 25 లక్షల రూపాయలు ఇన్వన్మాస్ చేస్తే మన విలేజ్కి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు చేస్తామని సార్ వాళ్ళు మాజీ సర్పంచ్. కానీ ఆ 25 లక్షలు వచ్చినాయా రాలేవో మాకేం తెలియదు సార్. అది ఏం పని చేసారు ఏం సంగతి అనేది మాకు తెలియదు. అది ఇక వాళ్ళు చెప్పిన మాట అది, మనకు ఇన్వన్మాస్ అయితే 25 లక్షలు వస్తాయని చెప్పి వాళ్ళు ప్రజలల్లా చెప్పుకుంటూ పోయారు సార్ వాళ్ళు. జస్ట్ క్లెమెంట్ మాజీ సర్పంచ్ సార్. అభివృద్ధి చెందవలసిన అయితే మాకైతే ఎక్కువ మటుకైతే సీసీ రోడ్లు కావాలి సార్. ఇక్కడ ఒక బోరింగులు కావాలి. ఇప్పుడు కావాల్సినవి బోర్లు, హ్యాండ్ పంపులు కానీ ఇవైతే బాగుంటాయి. ట్యాంకులు అయితే ఉన్నాయి కానీ మిషన్ వారితో నీళ్ళు కొన్ని ఓసారి రావు సార్. అవి జర కొద్దిగా ఇబ్బంది ఉన్నది మాకు ఆ నీళ్ళతోటి కూడా. అవి అయితే మాకు బాగుంటుంది. వస్తుంది సార్, వస్తుంది. పొద్దున్న సాయంత్రం మాత్రం వస్తుంది బస్ ప్రయాణం. ఇప్పుడైతే బాగానే చేస్తుంది సార్. మాకు ఏ దానికైనా కానీ గ్యారెంటీల విషయంలో అయితే అన్నీ చెప్పుకొచ్చారు, చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు బస్సు కానీ, రుణమాఫీ కానీ, ఇప్పుడు ఉచిత విద్యుత్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ పైసలు పడుతున్నాయి సార్. వాళ్ళందరికీ వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ కానీ, 2 లక్షల వరకు ఉన్న వాళ్ళు అయితే ఇప్పటికీ మస్తు మంది మా ఊళ్ళో ఇంచుమించు 100కు 85-90% కూడా చేసేది సార్ పైసలు. మిగతా వాళ్ళకు మాత్రం ఇంకా రాలేవు ఆ పైసలు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాత్రం రాలేవు సార్. అవి చేసిరు సార్, ప్రజాపాలన చేసిరు. దరఖాస్తులు ఇండ్ల మీద వచ్చేసారు ఎక్కువ. తెల్ల రేషన్ కార్డుల మీద, ఇంద్రమ్మ ఇండ్ల మీద, వీటి మీద బాగా పెట్టుకురు సార్. ఎక్కువ మట్టుకైతే కులగణన అయితే మాత్రం బీసీలలో మాత్రం 100% చాలా నయం అవుతుంది సార్. బీసీలకు ఎదగడం అంటే వాళ్ళ ఎవరైతే పేరు మంచిగా ఉంటుందో వాళ్ళ వైపే ప్రజలు చూపెడతారు సార్. ఎవరైనా చూపెడతారు. బీసీలు అంటే ఎవరైనా ఈ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అది ఎట్లయినా ఉంటుంది సార్. అది ఇప్పుడు మనం వాడికి ఎవడైతే మంచిగా నచ్చుతుందో ప్రజలు వాళ్ళకే పని చేస్తారు. వాళ్ళు పని చేయడానికి మాత్రము వాళ్ళు ఓటు వేయరు సార్. వాళ్ళు అది బీసీల ఐకమత్యం లేదంటే వీళ్ళు, అది వాస్తవం సార్. అది ఎందుకు ఐకమత్యం లేదంటే వానికి పడక ఐకమత్యం ఉండదు. అది ఆ ఐకమత్యం లేక ఇట్లా కొన్ని జరుగుతాయి సార్ ఈ సంఘటనలన్నీ. వీళ్ళు ఐకమత్యం అయినాడు వాళ్ళు ఓడిపోతారు సార్. బీసీలంతా ఐకమత్యం కావాలి. ఐకమత్యం నాడు రెడ్డిలు అనేటోళ్ళు, రెడ్డి పరిపాలన అనేది తగ్గిపోతుంది సార్. అప్పుడు అట్లా ఎట్లా అనుకుంటాం సార్ అది రెడ్డిల రాజ్యం అని. ఆయన వచ్చిండు రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన నుంచి రేవంత్ రెడ్డి వచ్చేప్పటికనే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టలేడు సార్. ఆడ పిసిసి ప్రెసిడెంట్ ఉండి కూడా ఒక్కసారి మీటింగ్ పెట్టాక రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిందంటే ఇంద్రవెల్లి సభ పెట్టిన నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. పబ్లిక్లో రెవల్యూషన్ అనేది వచ్చింది సార్. అప్పుడు రేవంత్ రెడ్డి తోటే ఈ పార్టీ అనేది పెరిగిపోయింది, అధికారంలోకి తెచ్చింది సార్ ఆయన. బీసీలలో వాస్తవం ఎట్లయితే సార్ మనం చేసుకోవాలి. వాళ్ళని మనం చేసుకొని మనం అది ముంగటికి పోతే మనం అవుతాం. కానీ వాడు ముంగటికి వాడికి ప్రిఫరెన్స్ ఇస్తే వాడు గెలిచే వాడు ఎమ్మెల్యే నుంచి సీఎం అవుతాడు. మనల్ని ఐక్యత లేక మనం ఇవన్నీ చేసుకుంటే ఎడికలు అవుతుంది సార్. అది మనం చేసుకోవాలి. మనం బీసీలను మనము సర్పంచ్ కావాలని నేను ఉద్దేశంతో నేను 2 సార్లు పోటీ చేసిన, 3 సార్లు చేసిన, 4వసారి కూడా పోటీ చేద్దామని నా ఉద్దేశంలో ఉన్నది. గెలవనా దేవునికి ఎరకది. ఆ టైం మనకి ఎమ్మెల్యే సహకరిస్తే ఏదైనా జరగచ్చు సార్. అప్పుడు గెలవచ్చు మనం. కుటుంబ పాలన అయితే కాంగ్రెస్ పార్టీలో నడవదు ఎప్పుడు. కోమరెడ్డి బ్రదర్స్ వాళ్ళు వెంకటరెడ్డి అయినా రాజగోపాల్ రెడ్డి అయినా వాళ్ళు ఒక నియోజకవర్గం ఎంచుకురు సార్. ఆ నియోజకవర్గంలో వాళ్ళంతా పూర్తి స్థాయి నాయకుడు ఉంటే వాళ్ళు గెలిచేవాళ్ళు సార్. వాళ్ళంతా పూర్తి నాయకుడు స్థాయి లేకబట్టి వీళ్ళు గెలుస్తారు సార్. వాళ్ళు అది కుటుంబ పాలన కాదు. ఈయన డివైడ్ అయిపోయాడు, ఆయన నియోజకవర్గం వేరు, ఈయన నియోజకం వేరు. మంచిదే సార్. వాళ్ళు చేసుకున్న మనస్తత్వం సార్. అది వాళ్ళ మనస్తత్వంతో వాళ్ళు చేసుకోరు. అట్లా ఆ నియోజకవర్గాలను అట్లా చేసుకోరు. వాళ్ళు ఒకటే ఇంట్లో అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ నాయకులు 2 ఉన్నారు కాబట్టి 2కి వస్తున్నాయి అవి. అట్లా బీసీ లైన్ ఉన్నారు, రెడ్డి లైన్ ఉన్నారు, ఎవరైనా ఉన్నారు సార్. ఇలా
పొన్నం ప్రభాకర్ గౌడ్ కదా. ఇప్పుడు మన మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బ్రాహ్మణ్స్ కాదా, సీతక్క గిరిజన్స్ కాదా. మరి ఇట్లా అంటే మరి వాళ్ళు అంతా వాళ్ళు రెడ్డిలేని అవుతారా సార్? వాళ్ళు కాదు సార్, తప్పు సార్ అది. ఇది 6 గ్యారెంటీలు చేయడానికే కానీ దాన్ని తప్పుదోవ పట్టడానికి కాదు సార్. అది 6 గ్యారెంటీ ప్రజలకు చెందాలనే 6 గ్యారెంటీలు పెట్టారు సార్ వాళ్ళు. అవన్నీ తప్పు సార్, అవన్నీ మాట్లాడడం. అయితే సార్ 5 సంవత్సరాల వరకు అయితే ఇప్పుడే కమ్మంటే కావు. ఆడ బడ్జెట్ అనేది లోటు ఉంది కాబట్టి నీకు 4 సంవత్సరాల లోపల కంప్లీట్ చేసి ఆ రేవంత్ రెడ్డి ఆ పేర్లు పెట్టుకుంటాడు సార్. గ్రామ పంచాయతీలో కూడా సార్ ఎక్కడైనా సరే సీసీ రోడ్లు ఇచ్చారు సార్. ప్రతి విలేజ్ మా ఊరికి 5 లక్షల వరకు ఇచ్చారు సార్ సీసీ రోడ్డు. ప్రతి విలేజ్లు ఇచ్చారు సీసీ రోడ్లు ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ పథకాలు కూడా చెప్పమంటే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము సీసీ రోడ్లు ఇచ్చింది, బస్సు ప్రయాణం ఉచితం ఇచ్చింది, 2 లక్షల రుణమాఫీ చేసింది, గ్యాసు మనకు ఫ్రీ ఇచ్చింది, కరెంట్ ఫ్రీ ఇచ్చింది. ఇంకేం కావాలి సార్? ఇప్పుడు అచ్చి నుంచి ఇవన్నీ చేసింది వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. 500 బోనస్ ఇచ్చింది గ్యాస్ మీద. ఇంకేం కావాలి సార్ నీకు? 25 మంది ఇంకా టైం ఉంది కదా సార్ నీకు. తులం బంగారం ఇప్పుడు ₹1,00,000 ఇస్తారు కదా సార్. అవన్నీ బడ్జెట్ అంతా లోటు ఉండి ఇస్తారు సార్. ఇప్పుడు తులం బంగారం కూడా ఇవ్వవలసింది ఇస్తారు సార్. వాళ్ళు కూడా తులం బంగారం ఇస్తారు, 2500 మహిళలకు ఇస్తారు, 4 ఏళ్ళ లోపల చేస్తారు సార్. 4000 పింఛన్ కూడా సార్. ఇంకోటి 4000 పింఛన్ కూడా చేస్తారు వాళ్ళు. అది తప్పు సార్ వాళ్ళు చేసుడు. మాజీ ఉద్యోగాలైనా మాజీ సర్పంచ్ అది ఎవరు చేసిన సార్? మాజీ సర్పంచ్లకు సీసీ రోడ్ బడ్జెట్ రావాలంటే ఎవరు చేయాలి? కేసీఆర్ ప్రభుత్వంలో చేయాలి వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం చేసింది అప్పుడు? కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు కదా. వాళ్ళు విడుదల చేసేది ఉండే వాళ్ళు ఫస్ట్ ఉన్నప్పుడు. మరి అట్లాంటి వయసులు ఆయన దిగిపోకముందే వయసులకు టెండాలు వేసి మొత్తం పైసలను తీసుకుపోయాడు. అది ఏ పార్టీకి చెందింది సార్? అప్పుడు బెల్ట్ షాపులు నడుస్తలేవు సార్ విచ్చలవిడిగా. ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులే, ఇప్పుడు నడుస్తలేవు సార్ అంతగానం. ఆయన చిన్న ఏజీ మైనంపల్లి రోహిత్ గారు పెద్ద ఆయన డాక్టర్ చేసిండు కాబట్టి అంత పలుకుబడి అనేది లేదు. వాళ్ళ నాన్నకున్నంత హనుమంతరావుకున్నంత పలుకుబడి అనేది ఈయనకి. ఎందుకంటే చిన్న ఏజ్లో ఎమ్మెల్యే కాబట్టి ఏం చేయాలో ఏం చేయొద్దు అనేది ఆయన ఉద్దేశంలో ఉండి ఆయన మార్పు అనేది తేలేడు సార్. ఎమ్మెల్యేకు ఇప్పుడు నేర్చుకుంటాడు కదా సార్ అవన్నీ. ఇప్పుడు అర్హతలు కావాలంటే ఒకటి అన్నీ నేర్చుకుంటూ వస్తాడు. అవన్నీ చేసి చూపెడతాడు ఆయన కూడా. మాజీ ఎమ్మెల్యే గురించి అంటే మస్తు తేడా ఉన్న సార్. ఆయనకు వీళ్ళకు ఎందుకు తేడా ఉందంటే కార్యకర్తలు పట్టించుకున్నవాడు అయినా, ఎవడైనా ఏ పార్టీకి చెందిన వాడైనా కార్యకర్తలను పట్టించుకున్నాడు వాడు సర్వనాశనం అయిపోయి. వీళ్ళు ఒకటి తప్పు ఏడపాయల్లా ఆ గోల్డ్ విషయంలో సార్, ఆ గోల్డ్ని తీసుకుపోయి దాచబెట్టుకొని ఆయన ఈవోని పెట్టుకొని అవన్నీ నాటకం ఆడి ఆ గంగల మునిగి ఆ ఏట్ల మునిగి పద్మాదేవేందర్ రెడ్డి మునిగి ఓడిపోయిన కారణం ఆ దుర్గమ్మ తల్లి అనేది మొత్తం చూసుకుంది. లేదు సార్, అందరినీ కరెక్ట్ చూస్తారు సార్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే కానీ సీనియర్ రన్ కానీ జూనియర్ రన్ అనేది ఏం లేదు. అందరినీ సమానం చూసుకొని వాళ్ళు నడిపిస్తారు సార్. ఇప్పుడైతే అది కరెక్ట్ కాదు సార్. ఈ విషయం అయితే కరెక్ట్ కాదు సార్. అది నువ్వు ఇప్పుడే కాదు, ఇంకా 4 ఏళ్ళు అయినాకైనా మళ్ళీ ప్రభుత్వం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వీళ్ళు చెప్పేటోళ్ళంతా మళ్ళీ వాళ్ళే చేస్తారు, ఓట్లు వేస్తారు. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు. రేషన్ కార్డు కంపల్సరీ చేస్తారు సార్. ఈ రైతు రుణమాఫీది అయితే చేసిండు కదా సార్. రైతు రుణమాఫీది కూడా కొంత లేదు సార్. 2 లక్షల వరకు చెప్పిండు సార్. అది 2 లక్షల వరకు ఫైన్ ఉన్న వాళ్ళకి మాత్రము ఆయన చెప్పలేడు. 2 లక్షల వరకు మాత్రం కంపల్సరీ రుణమాఫీ కంపల్సరీ అయింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కూడా చేస్తా అని చెప్పింది సార్ మొన్న మహబూబ్నగర్. అది కూడా కంపల్సరీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడైతే జరిగేదంతా 2 లక్షల వరకు జరిగింది సార్. అది మూసి ప్రక్షాళన విషయంలో అది సిటీ వాళ్ళకి తెలవాలి సార్. అది ఆయన చేసేదంతా కరెక్టే, ఆయన చేయవలసింది అది మూసి ప్రక్షాళన మాత్రం. ఎందుకు చేయాలంటే ఆ మూసి ప్రక్షాళన పక్కకు ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఆ వర్షాలు పడ్డప్పుడు ఇండ్లు కొట్టుకుపోయి మనుషులు కొట్టుకుపోయి అదంతా బాధ ఇవ్వడు సార్. అదంతా అది చేయవలసిందే కంపల్సరీ. దానికి 100% మద్దతు ఇస్తాం సార్. మేము హైడ్రానా సమర్థిస్తాం సార్ మేము. ఎందుకంటే ఆయన చేసిందంతా హైడ్రా దానికోసమే కదా సార్. ఇప్పుడు చిల్లరల ఇండ్లు కట్టి నీళ్ళు వస్తే దానికి ఎట్లా పరిస్థితి ఉంటుంది సార్ అది. కానీ ఒకటి రేవంత్ రెడ్డి చేసేది ఏముందంటే ఫస్ట్ చేసే పని ఏముంది అంటే ఆ ఫాతిమా కాలేజీని కూలగొడితే, ఫాతిమా కాలేజీ దాన్ని కూలగొట్టుంటే రేవంత్ రెడ్డి ఇంకా విలన్ అయిపోతుండే సార్. ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన చిన్న అన్ని కూలగొట్టుకుంటే అచ్చట్లా పెద్దగా అది కూలగొట్టలేరు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు దాని మీద జర రివర్స్ అనేది ఉన్నది సార్ కొద్దిగా సిటీలో మాత్రం. ఇక పబ్లిక్లో అయితే పల్లెటూళ్ళలో అయితే ఏం రివర్స్ ఏం లేదు, సిటీలే ఉంటాయి, ఇక్కడ ఉండదు. ఆయన మీద ఏం కుట్టుకోవాలి సార్, చేస్తారు సార్ వాళ్ళు. సర్పంచ్ ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా నడుస్తుంది సార్. ఇప్పుడైతే ఏ ఉద్దేశంతో అంటే మేము ఈ గ్రామంను మంచి డెవలప్మెంట్ చేయాలని సార్. కాంగ్రెస్
ప్రభుత్వం ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేయాలి. సీసీ రోడ్లు కానీ ఇండ్లు కానీ ఇప్పుడు వచ్చే పథకాలన్నింటినీ ప్రజలకు పంచిపెట్టాలని సార్ అది దాని విషయంలో చేయాలనుకుంటున్నాం. విద్య కానీ వైద్యం కానీ అన్నిటికీ సౌకర్యం మంచిగా ఉన్నది సార్ ఇప్పటికైతే. ఆ విద్యకు కానీ వైద్యం కానీ ఇప్పుడు ఇక్కడనే స్కూల్ ఉన్నది, మాకు కొడపాక హై స్కూల్ ఉన్నది, ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉన్నది, సార్ అందరు ఉన్నారు చేస్తారు ఎక్కడైనా కానీ. ఇప్పుడు వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ మీద ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు, ఏదైనా అవసరం అనుకున్నారు పని చేసుకుంటారు వస్తారు సార్. ఇప్పుడు పథకాలు ఉన్నాయి కదా సార్, మేము పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాలను వినియోగించుకుంటాం. ఆ పథకాలను వినియోగించుకొని ఆ పథకాల ద్వారానే మేము ముంగడికి వెళ్తాం సార్. ఇదే సార్ నేను చెప్పేది. ఇండ్లు ఇస్తాం సార్. మేము మా గ్రామ పంచాయతీ ఓటర్లకు ఇండ్లు కావాలనుకున్న వాళ్ళకి ఇండ్లు ఇస్తాం సార్. సీసీ రోడ్లు కావాలనుకున్న సీసీ రోడ్లు వేపిస్తాం. బోర్డర్ కావాలనుకున్న వాళ్ళకి బోర్డర్ వేపిస్తాం. ఇప్పుడు ఇంకా ఏదైనా అవసరం రుణమాఫీ కావాలనుకున్న ఇప్పుడు రుణమాఫీ అయితే కంపల్సరీ అయిపోయింది కదా సార్, అది రుణమాఫీ చేసిర్రు, దాని ద్వారా మేము ముంగడికి వెళ్తాం సార్. గెలిచిన తర్వాత సార్ మేము సీసీ రోడ్లు సర్పంచ్గా గెలిచిన తర్వాత సీసీ రోడ్లు చేయాలనుకుంటున్నాం. నేను సర్పంచ్ గెలిచిన తర్వాత సీసీ రోడ్లు చేయాలనుకుంటున్నాం సార్. బోర్డు వేయాలనుకుంటున్నాము, ఇల్లు కట్టియాలనుకుంటున్నాం సార్ మేము.